తో పోలిస్తే ఈ సోమవతి అమావాస్యకున్న విశిష్టత ఏంటి? మామూలుగానే అమావాస్య అంటే చాలా శక్తివంతం. అందులోనూ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య గొప్పతనం గురించి శివధర్మశాస్త్రం అనే ప్రమాణ గ్రంథంలో చాలా అద్భుతమైన విషయం చెప్పారు. సహజంగా ఎప్పుడైనా సూర్యగ్రహణం వచ్చినప్పుడు ఆ రోజు మనం స్నానం చేసినా, దానం ఇచ్చినా, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినా, సూర్యగ్రహణం ఉన్న రోజు ఏ స్తోత్రాలు పఠించినా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఒక్క సూర్యగ్రహణం ఉన్న రోజు జపం చేసినా, దానం చేసినా, పితృతర్పణం ఇచ్చినా, స్తోత్రపారాయణలు చేసినా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటే 1,00,000 సూర్యగ్రహణాలకు మనం అలా చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? 1,00,000 సూర్యగ్రహణాలకి మనం చేసేటటువంటి స్నానాల ఫలితం, జపాల ఫలితం, దానాల ఫలితం, స్తోత్రపారాయణల ఫలితం ఒక్కసారి రావాలంటే సోమవారం అమావాస్య కలిసి వచ్చిన సోమవతి అమావాస్య రోజు పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి, దానం ఇచ్చుకోవాలి, నదీ స్నానం చేయాలి. అలా చేస్తే 1,00,000 సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో చేసే దానాల ఫలితం, జపాల ఫలితం, స్తోత్రపారాయణల ఫలితం ఏకకాలంలో కలుగుతుందని శివధర్మశాస్త్రంలో చెప్పారు. అందులోనూ ఈ సోమవతి అమావాస్యకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత కూడా ఉంది. అమావాస్య సోమవారం కలిసి రావటం మాత్రమే కాదు, ఇది అధిక మాసంలో వచ్చింది. పురుషోత్తమ మాసం అంటారు. చాలా శక్తివంతమైన మాసం అధిక మాసం. శుభ కార్యక్రమాలు చేయకూడదు కానీ పూజలకు చాలా ప్రాధాన్యత ఉన్న మాసం. మామూలు సమయం కంటే అధిక మాసంలో చేసే పూజలు కొన్ని కోట్ల రెట్లు విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తాయి. అధిక మాసము, అమావాస్య, సోమవారం ఈ మూడు కలిసి రావడం అంటే పరమాద్భుతం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అమావాస్య దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసానికి 33 సంఖ్యకి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. మీరు అందుకే చూడండి, అధిక మాసంలో ఎవరైనా శివుడిని పూజించే వాళ్ళు 33 మారేడు దళాలతో పూజ చేస్తారు. విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు 33 పుష్పాలతో పూజ చేస్తారు. దానాలు ఇచ్చేవాళ్ళు 33 సంఖ్యలో దానాలు ఇస్తారు. అధిక మాసము అంటే 33 సంఖ్యకి ప్రాధాన్యత ఉన్న మాసం. ఎందుకు 33 అంటే ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఏకాదశి రుద్రులు 11 మంది, అష్ట వసువులు 8 మంది, అశ్విని దేవతలు 2, మొత్తం కలిపితే 33. 33 కోట్ల మంది దేవతలు అంటే 33 మంది దేవతల సమూహం. ఈ సమూహం అంతా కూడా మనల్ని అనుగ్రహించాలంటే అధిక మాసంలో 33 సంఖ్యలో దానాలు ఇవ్వాలి, 33 సంఖ్యలో పూజలు చేయాలి. అధిక మాసంలో వచ్చిన అమావాస్యతో కూడిన సోమవారం కాబట్టి మనం ఏం చేయాలి? దానం ఇవ్వాలంటే 33 సంఖ్యలో దానం ఇవ్వాలి. ఈరోజు ఎవరైతే 33 అరిసెలు దానం ఇస్తారో వాళ్ళు 33 కోట్ల మంది దేవతల సంపూర్ణమైన అనుగ్రహం పొందుతారు. అరిసెలు కూడా మనం ఆవు నెయ్యిలో తయారు చేసేటప్పుడు అరిసెలకు పైన మనం ఆవు నెయ్యిలో వేయించేటప్పుడు చిన్న చిన్న రంధ్రాలాగా వస్తాయి. ఆ రంధ్రాలు ఎన్నొస్తాయో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత గోలోక ప్రాప్తి కలుగుతుంది. కృష్ణుడితో కలిసి మన సూక్ష్మ శరీరం ఉంటుందని పురుషోత్తమ మహత్యం అనే గ్రంథంలో చెప్పారు. అందుకే తప్పకుండా 33 అరిసెల దానం ఇవ్వండి. అధిక మాసంలో 33 అరిసెల దానం చాలా అద్భుతం. అమావాస్యకి ఇస్తే ఇంకా అద్భుతం. అధిక మాసంలో అమావాస్య సోమవారం కలిసి వచ్చిన రోజు ఇస్తే పరమాద్భుతం. ఆవు నెయ్యి దానం ఇచ్చినా, చక్కెర దానం ఇచ్చినా, వస్త్రాలు దానం ఇచ్చినా విష్ణుమూర్తి అనుగ్రహము, శివుడి అనుగ్రహం కలుగుతుంది. అంతటి శక్తి అధిక మాసంలో వచ్చే సోమవతి అమావాస్యకు ఉంది. కాబట్టి ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. సోమవతి అమావాస్య అనేది ఎప్పుడైనా అరుదుగా వస్తుంది. అందులోనే అధిక మాసంలో రావటం ఇంకా గొప్ప విశేషం. కాబట్టి ఈరోజు చేసే చిన్న జపమైన, చిన్న దానమైన, ఏ చిన్న స్తోత్ర పారాయణైనా అమోఘమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 1,00,000 సూర్యగ్రహణాలు ఉన్నప్పుడు చేసేటటువంటి పూజల దానాలు